నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాజ్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి 15 రోజుల్లో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పచ్చండి. 3వ స్థానంలో శని చాలా బాగున్నారు. లాభంలో బుధుడు బాగున్నారు. 12వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. సో ప్రధానంగా మనం ఫస్ట్ నుంచి చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో రాహు అనేటువంటి ఆయన నడుస్తున్నారండి. 2వ స్థానంలో రాహు వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. అంటే సంపాదించినటువంటి డబ్బు ఏది కూడా నిలబడకుండా విపరీతంగా ఖర్చులు అయ్యేటువంటి యోగము ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో రాహు వల్ల కనబడుతోంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుందండి. మేజర్లీ విదేశాల్లో ఉంటున్న వాళ్ళకే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. శని వల్ల ఉద్యోగ అవకాశాలన్నీ కూడా బాగుంటాయి. బట్ నాట్ ఓన్లీ శనిని మాత్రమే మనం చూడకూడదండి, గురువును కూడా చూడాలి. కాబట్టి అది కూడా మాట్లాడదాము.